హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నూతన. ఈరోజు రెసిపీ వెల్లుల్లి జీడిపప్పు మసాలా కూర చూద్దాం ఎలా చేయాలో. కప్పు జీడిపప్పు, వలిచిన వెల్లుల్లి కప్పు, దోసపప్పు, జీడిపప్పు గుండ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ముక్కలు, మసాలా సామాన్లు, కసూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి, ఉప్పు, గరం మసాలా, కారం, నూనె. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. జీడిపప్పు గుండా దోసపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం మసాలా వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగేలా వేపుకోవాలి. ఎండు కొబ్బరి కొంచెం వేసుకోవాలి. బాగా ఎర్రగా వేగిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదే పెనంలో కొంచెం నూనె వేసుకొని తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి గుండ్లు కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి. వెల్లుల్లి ఉడికిపోయింది. బాగా ఉడికిపోయింది. వెల్లుల్లి ఉడికిందో లేదో ఇలా మళ్ళీ ఒకసారి మనం చేతితో నొక్కి చూద్దాం. ఇదిగోండి, మెత్తగా ఉడికింది. ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకోవాలి. రెండింటిని కలుపుకున్న తర్వాత మనం ముందుగా చల్లార్చుకున్న మసాలా మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకొని ఉడికిన వెల్లుల్లి జీడిపప్పులో కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకొని కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. బాగా మసాలా బాగా జీడిపప్పుకి వెల్లుల్లికి పట్టేలా ఉడకనివ్వాలి. ఉడికిపోయింది. కొంచెం మసాలా వేసుకోవాలి. మసాలాతో బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి.
ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకొని బాగా ఉడికేదాకా ఉడికించుకొని నూనె బాగా పైకి తేలేదాకా ఉడికించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కర్రీ అయిపోయిందంటే నూనె పైకి ఇలా వస్తుంది. దీన్ని సర్వ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. జీడిపప్పు వెల్లుల్లి మసాలా కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.